ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ధరాలిలో జలవిలయం సంభవించి 3 రోజులు గడిచాయి. ఆ ఘటనలో ఉత్తరకాశీలో ఇళ్లు భవనాలు సైతం కొట్టుకుపోగా అనేక మంది గల్లంతయ్యారు. దీంతో గత 4 రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికీ 100 నుంచి 150 మంది వరకు ఇంకా కనిపించడం లేదని తెలుస్తోంది. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తి కావడానికి మరో 4 రోజులు పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు. రైటిక ఉత్తరకాశీ పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ చెప్పండి, ఇంకా 100 నుంచి 150 మంది వరకు ఆచూకీ ఇంకా లభించలేదు, శిథిలాల కిందే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. సహాయక చర్యలు అవి ఎలా కొనసాగుతున్నాయి? అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు అవి ఏమైనా అడ్డంకిగా మారుతున్నాయి? ఏంటి సిచ్యువేషన్? చంద్రు, దాదాపు మనం ఇప్పుడు ఉత్తరకాశీకి సంబంధించినటువంటి ఏదైతే 0 పాయింట్ అంటే మనకు దరాలి నుంచి తర్వాత దరాలికి ఉత్తరకాశీకి కనెక్టివిటీ ఉన్నటువంటిది లిమ్స్ గార్డ్ అనేటువంటిది ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కూల్ అంటే ఏదైతే మా క్లౌడ్ బర్స్ట్ జరిగిన రోజు ఆ బ్రిడ్జ్ అంతా కూడా కూలిపోయింది. దానితోటి కనెక్టివిటీ కట్ అయింది. దాదాపు ఇప్పటికి 4 రోజులైంది. 4 రోజులైనా కానీ అక్కడ దరాలి ఏదైతే ప్లేస్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎంత, అక్కడ క్యాజువాలిటీ ఎంత అయింది అన్నటువంటి ఒక నంబర్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనము ఎక్స్క్లూజివ్ గా ఏదైతే 0 పాయింట్ ఎక్కడైతే మెయిన్ ఇన్సిడెంట్ అయిందో అక్కడ కనెక్టివిటీ కట్ అయిందో అక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే ఆఫీసర్స్ అంతా కూడా రెయిన్బోలు అక్కడ ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ ఫ్లో వచ్చేటటువంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు. నా వెనకాలంతా కూడా వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి కూడా ఒకవైపు 3 రోజుల వరకు కూడా వర్షం ఉన్నది. నిన్న కొంత వాతావరణంతో కూడా కొంత సహకరించడంతో ఇక్కడ ఉండేటటువంటి అక్కడ దరాలి ఏదైతే ప్లేస్ లో ఉండేటటువంటి అందరినీ కూడా రక్షించేటటువంటి ప్రయత్నము ఏదైతే మనకు ఓన్లీ ప్లేన్ ద్వారానే మనకి ఇక్కడ హెలికాప్టర్ ద్వారానే వాళ్ళని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ డైరెక్ట్ గా వెళ్ళేటటువంటి మూవ్మెంట్ లేదు. ఏదైతే లింక్స్ గార్డ్ ఏదైతే మనకు బ్రిడ్జ్ ఉందో అది కూలిపోయింది. ఇంకొకటి మనకు అక్కడ ఏదైతే ఎంతమంది క్యాజువాలిటీ అన్నది మాత్రం ఒక నంబర్ అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మనకు ప్రస్తుతము నేను ఉన్నటువంటి ప్లేస్ నుంచి దరాలి ప్లేస్ కు వచ్చేసేసి ఇంతకు ముందు నేను గ్రౌండ్ రిపోర్ట్ లకు ఏదైతే 0 పాయింట్ దగ్గరికి వెళ్ళానో అక్కడికి కేవలం నాకు ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే డిస్టెన్స్ లోనే అక్కడి వరకు. ఎందుకంటే అక్కడి తర్వాత చాలా భయంకరంగా రోడ్ అంతా కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆర్మీ ఫోర్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందరినీ అక్కడే స్టాప్ చేస్తున్నారు. అక్కడి నుంచి మనము ఉన్నటువంటి ఆఫీసర్స్ అడిగినా కూడా అసలు కొంత డేంజర్ ప్లేస్ లో ఉంది, వాతావరణం సహకరిస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే ఇంకా ఒక 2 రోజులైనా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ లిమ్స్ గార్డ్ అనేటువంటిది ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఇది బట్వాడా అనేటువంటి ఒక ప్లేస్. ఆ ప్లేస్ కి దగ్గరలోనే ఈ బ్రిడ్జ్ కూలిపోవడము, ఆ ఫ్లో వచ్చినప్పుడు పక్కలో ఉండేటటువంటి కొండ చర్యలు అంతా కూడా వంతెన ఏదైతే బ్రిడ్జ్ మీద పడిపోవడంతో ఒకేసారి మొత్తం అంతా కూడా నేలమట్టమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. చందు, రైట్ కళ, అంటే అధికారులు ఏమంటున్నారు? ఎప్పటిలోగా సహాయక చర్యలు అవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి కూడా ఎప్పటిలోగా అక్కడ క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంది? దాదాపు జల విలయంపై అక్కడ స్థానికులు ఏమంటున్నారు? చందు, ఏదైతే ఇక్కడ దరాలిలో ఏదైతే ప్లేస్ ఇన్సిడెంట్ జరిగిందో మనకు క్లౌడ్ బర్స్ట్ జరిగిందో ఆ రోజు ఒక అంటే అమ్మవారి యొక్క మేళ అన్నది ఒకటి జరుగుతున్నది. ఆ రోజు గ్రామ ప్రజలందరూ కూడా దేవతకు అమ్మవారికి పూజ చేస్తున్నటువంటి సమయం. అయితే చాలా మంది ఈ మేళకు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజర్స్ కూడా ఆ ప్రాంతానికి రావడం, ఇక్కడ అంటే హోటల్స్ మంచి అది ఒక పర్యాటక ప్లేసము టూరిజం ప్లేస్ కాబట్టి ఏదైతే గంగోత్రికి వెళ్లే వాళ్ళందరూ
కూడా అక్కడ హోటల్స్ లో ఉండేటటువంటి ప్లేస్ ఏదైతే దరాలి తర్వాత హోటల్స్ ఉండేటటువంటి ప్లేస్ లోకి మధ్యలోనే ఈ క్లౌడ్ బాస్ట్ జరిగింది. అయితే ఇక్కడ హోటల్స్ దాదాపు 40 నుంచి 50 వరకు హోటల్స్ అంతా కూడా మొత్తం నేలమట్టమైనది. అందులో ఉండేటటువంటి వర్క్ చేసేటటువంటి వాళ్ళ జాడ కూడా తెలియదు. తర్వాత మనకు హర్సిలీ తర్వాత వచ్చేసేసి మనకు దరాల్ ఈ ప్లేసుల్లో యాపిల్స్ కి దేశవ్యాప్తంగా కూడా మనకి కాశ్మీర్ కి సంబంధించినటువంటి యాపిల్స్ ఏ విధంగా ఫేమస్, అదే విధంగా హర్సిలీ యాపిల్స్ చాలా ఫేమస్. ఇక్కడ వ్యాపారం చేసేటటువంటి వర్తకులు కూడా మధ్యాహ్నం 1 గంట సమయం కాబట్టి వర్తకులు కూడా ఉన్నారు అక్కడ. తర్వాత వర్క్ లో అంటే ఏదైతే హోటల్స్ లో పనిచేసేటటువంటి అక్కడ స్టే చేసేటువంటి యాత్రికులు అనుకోవచ్చు, తర్వాత టూరిజం కొరకు వచ్చేటటువంటి ఏదైతే ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు, ఎవరి జాడ కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. కేవలము మనకు ఏదైతే విలేజ్ కి సంబంధించినటువంటి దరాలి ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో ప్రజలు మాత్రము కొంతమంది సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది అమ్మవారి పూజ కొరకు వెళ్ళడము, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కొంత అక్కడ ఉండడము, వాటర్ ఫ్లో రావడం, అందరూ కూడా వాటర్ లో కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. కానీ ఎంత క్యాజువాలిటీ అయినది మాత్రము ఒక నంబర్ మాత్రం మనకు రావాల్సి ఉంది. కానీ మొత్తం అక్కడ దాదాపు 50 నుంచి 60 అడుగుల ఎత్తు మట్టి దిబ్బలతో ఉన్నటువంటి అంటే అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒకటి. అక్కడ ఏదైతే ఫ్లడ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒక 60 అడుగుల ఎత్తున ఉన్నటువంటి మట్టి కుప్పలుగా ఉన్నటువంటిది. వాటి కొరకు దాదాపు క్రెయిన్స్ ని జేసీబీని కూడా అక్కడ ప్రదేశానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే ఇక్కడ మనకు లింక్స్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ సహకారం అంటే అక్కడ పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇక్కడే ఆగిపోయాయి. కేవలం మనకు హెలికాప్టర్ ద్వారా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే క్యాజువాలిటీ పొందినటువంటి వాళ్ళు, తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనకు ఉత్తర కాశీ నుంచి దరాలికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఓన్లీ మనకి హెలికాప్టర్ ద్వారానే నడుస్తుంది. చందు అలా అంటే దరాలిలో ఆల్మోస్ట్ 4 రోజులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కదా, ఆఫీసర్స్ ప్రస్తుత పరిస్థితి గురించి ఏం చెప్తున్నారు? అసలు దరాలిలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? చందు, ఇప్పుడు ఏదైతే మనకు దరాలికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి, అక్కడ మిస్ అయినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. అక్కడ స్థానికులే చెప్తున్నారు. మనం మార్నింగ్ గ్రౌండ్ రిపోర్ట్ లో మాత్రము చాలా మంది చెప్తున్నారు, నంబర్ అనేది చెప్పటం లేదు. వందల మంది అందులో అక్కడ చిక్కుకొని పోయారు. అందరూ క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రము ఇప్పటికి 4వ రోజు అయ్యింది. ఎవరిని కూడా బయటికి కాపాడేటటువంటి పరిస్థితి లేదు. ఒకటి నంబర్ కూడా చెప్పటం లేదు. ఎవరైతే ట్రావెల్ చేసేటటువంటి టూరిజం పర్సన్స్ అందరూ కూడా అక్కడికి చాలా మంది కూడా వస్తుంటారు. అదొక ట్రావెల్ ప్లేస్ కాబట్టి చాలా మంది అక్కడ చెత్త గాత్రులు అనుకోవచ్చు, చాలా మంది అందులో చిక్కుకొని ఉన్నారు అన్నటువంటిది ఇది అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఎవరైతే అంటే అక్కడ స్థానికులు మాత్రము ఖచ్చితంగా మాకు ఏదైతే మనకు ఇంతకు ముందు 2013లో కూడా ఒకటి మన కేదార్నాథ్ లో జరిగింది, అంతకన్నా 2 రెట్లు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే క్లౌడ్ బస్ట్ మా ఫ్యామిలీస్ అందరినీ మేము పోగొట్టుకున్నామంటూ ఒక తల్లి తన 6 మంది పిల్లలని ఆమె బయటికి వచ్చింది. పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్నారు. 6 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాను అంటూ కూడా ఆమె హృదయ విదారకమైనటువంటి ఆ ఏడుపు, కానీ ఆమె అసలు ఎవరితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఆ పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం చెల్లాచెదరమైనటువంటి వాళ్ళు ఇక్కడ మనకి చాలా మంది కనపడతారు. కానీ వాళ్ళందరూ కూడా ఒకటే, మేము మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి మేము చూడాలి అన్నటువంటి వాళ్ళకు అడుగుతున్నారు. కానీ ఎందుకంటే వాళ్ళని మనం కనెక్ట్ కావాలన్నా కూడా ఇక్కడ మనకి వాతావరణం ఒకటి అనుకూలించటం లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆర్మీ కూడా మొత్తం అంతా కూడా స్టాప్ చేసేసింది. కనెక్టివిటీ అన్నది లేదు. కానీ మొత్తం ఇదంతా కూడా ఒక కొలిక్కి రావడానికి మాత్రం ఖచ్చితంగా మరొక 2 వారాలు మాత్రం పడుతుంది అన్నది మాత్రము ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్. చెందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.